ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు బంధు రుణమాఫీకి సంబంధించి వివరాలపై మంత్రి ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం రుణమాఫీ చేశామని చెప్పారు. ఇప్పటి వరకు 3 విడతల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్, బీజేపీ కావాలని రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ వచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొదటి పంట కాలంలో ఆర్థిక వ్యవస్థ అంత ఆరోగ్యకరంగా లేకపోయినా కూడా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి వరంగల్ 2022లో ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి మొదటి పంట కాలంలోనే 31,000 కోట్లు రుణమాఫీ చేస్తామని మాటిచ్చి ఇప్పటికి 3 విడతలుగా 18,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. గత ప్రభుత్వం రైతు బంధు మీద ఇవ్వనటువంటి సొమ్మును కూడా 7,656 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.